హాయ్ అందరికీ! 'స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026' అయితే అఫీషియల్‌గా టెలికాస్ట్ అయిపోయింది. ఎవరికి ఏ అవార్డు వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. ఇది పార్ట్ 1 మాత్రమే. ఎందుకంటే పార్ట్ 2 ఇంకా అఫీషియల్‌గా రాలేదు. కొన్ని అవార్డ్స్ మాత్రమే ఇచ్చారు. ఇంకా కొన్ని అవార్డ్స్ అలానే ఉన్నాయి. సో పార్ట్ 2 కూడా మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఉత్తమ అల్లుడు అవార్డ్ 'కార్తీక దీపం' సీరియల్ నుండి డాక్టర్ బాబు కార్తీక్‌కి అండ్ ఉత్తమ కొడుకు అవార్డ్ 'నిండు మనసులు' సీరియల్ నుంచి సిద్ధార్థకు వచ్చింది. మధ్యాహ్నం వచ్చే సీరియల్స్‌లో అభిమాన పరివారం అవార్డు అయితే బ్రహ్మముడి సీరియల్‌కి వచ్చింది. ఈ సీరియల్ ప్రీవియస్ ఇయర్స్‌లో ఈవినింగ్ టైమ్స్‌లో వచ్చేటప్పుడు అవార్డులన్నీ ఇదే తీసుకెళ్లిపోయేది. సీరియల్‌ని ఆఫ్టర్‌నూన్‌కి మార్చినా క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గినట్టు కనిపించట్లేదు. ఔట్‌స్టాండింగ్ మేల్ పర్ఫార్మెన్స్ అవార్డ్ బ్రహ్మముడి సీరియల్ నుంచి రాజ్‌కి మరియు ఔట్‌స్టాండింగ్ ఫీమేల్ పర్ఫార్మెన్స్ అవార్డ్ అయితే పొదరిల్లు సీరియల్ నుంచి మహాలక్ష్మికి, అలాగే బ్రహ్మముడి సీరియల్ నుంచి కావ్య ఇద్దరికీ ఇచ్చారు. ఉత్తమ తాత అవార్డు అయితే కార్తీక దీపం నుంచి శివన్నారాయణకు వచ్చింది. ఈయనకి తాత అవార్డు కాదు, ఒక ఉత్తమ కుర్రాడు అవార్డు రావాల్సింది. ఎందుకంటే ఈయన అవార్డు తీసుకున్న తర్వాత ఒక కుర్రాడిలాగా ఫుల్ ఎనర్జీతో శ్రీముఖితో డాన్స్ ఇరగదీశాడు. ఉత్తమ తల్లి అవార్డ్ 'నిండు మనసులు' సీరియల్ నుంచి ఇందిరాకు వచ్చింది. బెస్ట్ యాక్టర్ నెగటివ్ రోల్ లేదా ఉత్తమ ప్రతినాయకుడు అవార్డ్ 'చిన్ని' సీరియల్ నుంచి దేవాకి వచ్చింది. ఈయనకు ఇది కంటిన్యూస్గా థర్డ్ టైం బెస్ట్ విలన్ అవార్డు రావడం. లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఈయనకే వచ్చింది. అంటే ఈయన యాక్టింగ్ ఏ లెవెల్లో ఉందో ఊహించుకోండి. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ లేదా చిచ్చర పిడుగు అవార్డ్ 'కార్తీక దీపం' నుంచి శౌర్య పాపకు వచ్చింది. ఉత్తమ మామ అవార్డ్ 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ నుంచి సత్యంకి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈయనకి బెస్ట్ నాన్న అవార్డు ఇచ్చారు. మరి ఈ ఇయర్ ఉత్తమ నాన్న అవార్డు అయితే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ నుంచి రామరాజు గారికి ఇచ్చారు. ఉత్తమ తోడికోడళ్ళు అవార్డు గెలుచుకున్నది అయితే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ నుంచి ప్రేమ నర్మదా వల్లి. వీళ్ళకంటే ఉత్తమ కోడళ్ళు ఇంకెవరుంటారు చెప్పండి? ఉత్తమ అత్త అవార్డు అయితే ఇద్దరికిచ్చారు. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ నుంచి వేదవతికి, అలాగే 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ నుంచి ప్రభావతికి. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే బెస్ట్ పాపులర్ జోడీ అయితే 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ నుంచి బాలు మీనాకు వచ్చింది. అలాగే పాపులర్ వైఫ్ అవార్డు కూడా అదే సీరియల్ నుంచి మీనాకు వచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే పొదరిల్లు సీరియల్‌కి సరికొత్త పరివార్ అవార్డు వచ్చింది. ఈ సీరియల్ కొత్తగా స్టార్ట్ అయ్యి టీఆర్పీ బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్లిపోతోంది. సో ఈ అవార్డుకి ఇది బెస్ట్ డిజర్వింగ్ సీరియల్. మధ్యాహ్నం మమతల హారం అనే అవార్డు అయితే సప్తపది సీరియల్‌కి ఇచ్చారు. విలక్షణ పాత్ర అవార్డు 'ఇల్లు ఇల్లాలు పిల్లల' నుంచి వల్లికి వచ్చింది. ఇలా సీరియల్‌కి సంబంధించిన అవార్డ్స్ మాత్రమే కాకుండా కొన్ని షోస్ కూడా అవార్డ్స్ ఇచ్చారు. అవి ఏంటంటే ఎవర్ గ్రీన్ ఐకాన్ అవార్డ్ హీరోయిన్ రాధ గారికి, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ యాంకర్ ప్రదీప్‌కి, బ్లాక్ బస్టర్ ప్రైమ్ టైమ్ షో అవార్డ్ కుక్ విత్ జాతిరత్నాలు షోకి ఇచ్చారు.